ప్రభువైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. దేవుడు నాకు దయచేసిన ఈ రక్షణ విషయంలో నేను సాక్ష్యం చెప్పి మరి దేవుని నామాన్ని మహిమపరచాలని ఆ ఉద్దేశంతో నేను మరి ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడ్డాను. తప్పగా దేవుడు నా జీవితంలో చేసినటువంటి అమూల్యమైన కార్యాన్ని, ఆ గొప్ప రక్షణ కార్యాన్ని మరి నేను అందరి సమక్షంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను చెప్పడం. ఆ విషయంలో దేవుడు నన్ను క్షమించిన గాక. నా చిన్న వయసు నుండి నేను ఎలా రక్షించబడ్డానో అది చెప్పాలని నా యొక్క కోరిక, ఆశ ఉన్నది. నేను మరి ఎలిమెంట్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను హాస్టల్లో వేశారు. అది మిస్సమ్మల బోర్డింగు. అందులో నేను చదువుకుంటున్నప్పుడు నేను 6వ తరగతికి వచ్చేసరికి మరి రక్షణ అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేసుకోవాలో, దేవుని కొరకు ఎలా లోబడి ఉండాలో అక్కడ మిషనరీస్ నాకు నేర్పించారు. నేను అక్కడ నేర్చుకున్నప్పుడు అక్టోబర్ నెలలో దీపావళికి అప్పుడు 2 రోజులు సెలవులు వచ్చేవి. అప్పుడు మాకు క్యాంపులు ఏర్పరిచేవారు. ఆ సమయంలో ఒక చౌదరి అనేటువంటి ఆ యొక్క కులం నుండి రక్షించబడి ఒక సహోదరి అక్కడ మాకు సండే స్కూల్ చెప్పడానికి వచ్చారు. అప్పుడు ఆవిడ సండే స్కూల్ చెప్తున్నప్పుడు గొంగళ పురుగు గురించి, ఆ సీతాకోకచిలుక గురించి చెప్పడం జరిగింది. ఆ కొరింథీ పత్రికలో కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అనే మాట ద్వారా మరి ఆవిడ చెప్పడం జరిగినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకుని ఆ గొంగళ పురుగు కోసము, ఆ చిలుక కోసం చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నేను తప్పగా ఆ గొంగళ పురుగు జీవితం కలిగి నేను ఉండకూడదు. తప్పగా నేను ఆ యొక్క చిలుక వలె నేను ఎగురుతూ అది ఏ విధంగా శ్రేష్టమైనటువంటి ఆ తేనె త్రాగుతుందో ఆ విధంగా నేను కూడా దేవుని వాక్యాన్ని తప్పగా సేకరించాలి అనేటువంటి ఒక చిన్న ఆశ నాలో కలిగింది. అప్పటికి నేను 6th క్లాస్ చదువుకుంటున్నాను. అలా నేను జీవిస్తున్నప్పుడు 10వ తరగతి 1998వ సంవత్సరం నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాను. నాకు అప్పుడు 15వ సంవత్సరం. నన్ను మిషనరీస్ పెంచుకునేవారు. అప్పుడు వాళ్ళు వచ్చారు అక్కడ నుండి, లండన్ నుంచి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో నేను బాప్తిసం తీసుకోవటం జరిగింది. వాళ్ళు నన్ను పెంచుకున్నారనమాట. వారు నన్ను చదివించేవారు. అప్పుడు ఆ సమయంలో నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుండి 15వ సంవత్సరం నుండి 40వ సంవత్సరం వరకు నేను అదే క్రమంలో నేను ఉండిపోయాను. నేను అదే నిజమైన బాప్తిసం అని, అదే రక్షణ అని, అదే గొప్ప విశ్వాసం అని, నేను చేసే ప్రార్థన ఎంతో గొప్పదని, నేను దేవుని కొరకు ఎంతో మరి సాక్షిగా నిలబడుతున్నానని, నేను అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి నేను అలా సాగిపోతూ ఉన్నాను. నేను చేసే ప్రార్థన నన్ను తప్పకుండా మరి నిత్య జీవానికి నడిపిస్తుంది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం నాలో ఉండేది. అయితే నా యవ్వన కాలం నుంచి కూడా నాకు ఆ మాటకు అర్థం తెలియదు. కానీ నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నన్ను సర్వసత్యంలోనికి నడిపించు అని నేను ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే దేవుడు చెప్పాడు, శిష్యులతో ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్న మాట నాకు చాలా ఇష్టమయ్యేది. నా హృదయానికి చాలా సంతోషం కలిగించేది. అప్పుడు నా మాటను బట్టి నేను ప్రార్థన చేసేదాన్ని. అసలు సర్వసత్యం అంటే నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేసేదాన్ని. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి 2015వ సంవత్సరంలో మరి నాకు పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఇక్కడ ప్రశస్త సహోదరి ఒకరు ఉన్నారు, ఎల్సీ గారని. వారితో ఎక్కువ సన్నిహితంగా ఉండేదాన్ని. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు నాకు అపోలో పాస్టర్ గారిని నాకు పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఆయన అన్నారు, అమ్మ ఈ కాలంలో ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, వాక్యానుసారంగా ఉండడం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకో అన్నారు. నేను చేసుకుంటున్నాను కదా, ఇలా చెప్పారు, సర్లే ఇంకా చేసుకుందాంలే అనుకుని వచ్చేసి ఇంకా మాట నా హృదయంలో ఉంది. దానికంటే ముందుగా 2014వ సంవత్సరంలో ఇక్కడికి అరుణ్ కుమార్ గారు వచ్చారు. అరుణ్ కుమార్ గారు వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్పారు. వాక్యం చెప్తున్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు. నా హృదయం అంతా చాలా గలిబిలి. ఏంటి ఇలా చెప్తున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు, ఇక్కడున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుందా లేదా అని చెప్పేసి నేను ఆలోచించుకునేదాన్ని.
ఆలోచించుకుంటూ ప్రభా ఏవో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఎప్పుడు వినలేదు ఈ మాటలు, అసలు మరి థియోఫానీ బాడీ ఏంటి, అసలు మరి క్రీస్తు శరీరం ఏంటి, అసలు ఇవన్నీ నాకు ఏం అర్థం కావట్లేదు నాయన అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వెళ్ళిపోతా అమ్మా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నారు. అన్న చెప్పండి అంటే, అమ్మా ఇప్పుడు ఈ కాలానికి ఒక వర్తమానం వచ్చింది, అది మాకు కూడా తెలీదు, మేము కూడా నీకులాగానే మరి ఏదో మామూలుగా భక్తి చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఒక మరి సత్యమైనటువంటి వాక్యాన్ని మేము కనుగోగలిగాము, అది నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఒకసారి వేమగిరి వస్తావా అని అడిగారు. వస్తానండి తప్పకుండా అన్నాను. నువ్వు రామ్మా అన్నారు. అలాగేనండి వస్తానని చెప్పాను. నేను వెళ్ళాలని ప్రయత్నించేదాన్ని కానీ నేను వెళ్ళలేకపోయేదాన్ని, నాకు ఎవరు సహాయంగా లేరు వెళ్ళడానికి. అలా ఉన్న సమయంలో అనుకోకుండా మరి పాస్టర్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నేను ఒకసారి భీమవరం హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి ప్రకాష్ గారు వచ్చారు. ఆయన నేను కూడా ఇలా బల్ల మీద కూర్చున్నాం, నేను ఆ చివర కూర్చున్నాను, నేనే చివరి కూర్చున్నాను. మా మధ్యలో ఒక ఇద్దరు మనుషులు కూర్చున్నారు. వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా వైపు ఇలా చూసి అన్నారు, అమ్మా ఏ ఊరు మీది అన్నారు. మాది సకంచెరువండి అన్నారు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నారు. నేను మా సకంచెరులోనే ఉంటున్నానండి అనేసి అన్నాను. నువ్వు రక్షణ పొందావా అన్నారు. పొందానండి అన్నాను. కానమ్మా నువ్వు ఎక్కడుంటున్నావో తెలియదు, కానీ నువ్వు ఉన్న స్థలము అది కాదు, నువ్వు ఉండేది ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, నువ్వు దానిలో ఉండాలి అన్నారు. ఇదేటి ఇలా అన్నారు అని చెప్పేసి అలాగేనండి అన్నాను. ఆయన వెళ్ళిపోయారు, నేను కూడా వచ్చేసాను. అది అయిపోయింది. తర్వాత పాస్టర్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఒకసారి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ కొన్ని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నారు. చెప్పండి పాస్టర్ గారు అన్నాను. చాలా విషయాలు ఆయన నాకు చెప్పారు. చెప్పినప్పుడు నా హృదయంలో కొంచెం గలిబిలి ఏర్పడింది. ఏంటిలా చెప్తున్నారు, నేను ఇంతవరకు విన్నదేంటి. అప్పుడు నేను ఒకటి ప్రార్థన చేశాను, ప్రభువా అనేక మంది నీ పేరట వస్తారంట, మరి వారు మోసగిస్తారంట, క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తారంట, అలాగ వచ్చారా, ఒకవేళ అలాగ వస్తే వారిని గుర్తించడానికి నీ ఆత్మ కావాలి కదా, మరి నేను ఎలా గుర్తించగలను, నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేసేదాన్ని. ఏ విధము చేతనైనా నేను మోసగించబడకూడదు, ఏ విధము చేతనైనా నీ మార్గం నుంచి నేను తప్పిపోకూడదు, నాకు తప్పగా నువ్వు సహాయం చేయాలి అని చెప్పి ఒక మనుషులతో మాట్లాడినట్టుగా నేను దేవునితో ప్రార్థన చేసుకునేదాన్ని. ఆయన వచ్చేవారు, ఇంచుమించుగా 15 రోజులకు ఒకసారి వచ్చి కనిపించి ప్రార్థన చేసేవారు, చెప్పేవారు, వెళ్ళేవారు. నాకు ఇటువైపు లాగుతుంది అటువైపు లాగుతుంది, నాకేం అర్థం కాని పరిస్థితి. అప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని, తప్పగా నాకు సహాయం చేయను ఆయన, నన్ను ఎందుకు బ్రతికించావో ఈ లోకంలో, నేను బాల్య దినాల్లోనే నేను చనిపోవాలంట, అయితే నన్ను దేవుడు మహాకృప చేత నన్ను దేవుడు బ్రతికించాడు, అప్పుడు నేను చనిపోవాలి కదా, నన్ను బ్రతికించావు కదా, ఇప్పుడు నన్ను నీ యొక్క మార్గం నుంచి తప్పిపోకుండా నాకు ఒక సహాయం చేయను ఆయన, నిన్ను అడిగేది అది ఒక్కటే ఈ లోకంలో అని చెప్పి ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహాకృప చేత ఒక దినాన్ని పిల్లలు పండుకున్నారు, నేను కూడా వాళ్ళు పండుకున్న తర్వాత నేను బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకునేదాన్ని. ఎక్కువగా అవసరమైతే 12, 1 గంట, 2 అయినా సరే అంతవరకు నేను ప్రార్థన చేసుకున్న తర్వాత నేను పండుకోవటం నాకు అలవాటు. అలాగే నేను కూడా అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మరి ఆ పాస్టర్ గారు పేరెత్తుకొని ప్రార్థన చేశాను, ప్రభా పలానా మళ్ళీ సేవకులు పలానా పేరు కలిగిన ఆయన వస్తూ ఉన్నారు, మరి నా భర్త అయితే లేరు ఇక్కడ, ఆయన వస్తూ ఉన్నారు, నీ వాక్యాన్ని చెప్తా ఉన్నారు, మరి నేను వింటూ ఉన్నాను, దీనిలో ఈ పరమార్థం ఏంటో నాకు తెలియచే ప్రభా, నేను జ్ఞానం నేను ఎక్కువ చదువుకోలేదండి, 10వ తరగతి మాత్రమే చదువుకున్నాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ప్రార్థన చేసుకుంటూ ఉంటే నిజమైన సేవకుడు ఆయన అయితే కనుక ఈ రాత్రి నేను చూడాలి, నా దగ్గరకు వచ్చే సేవకుడు ఆయన నిజమైనటువంటి వ్యక్తి అయితే, ఆయన నీ చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి అయితే, నిజమైన సేవకుడైతే, నిజాన్ని బోధించే సేవకుడైతే నేను చూడాలి ఆయన్ని ఈ రాత్రి, కలలో నువ్వు నాకు చూపించాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నేను ప్రార్థన చేసుకున్న తర్వాత నేను నిద్రపోతూ ఉన్నాను. ఇంచుమించుగా 3 ఆ సమయం అవుతూ ఉంది. అనేక మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే పాస్టర్ గారు కూడా ఉన్నారు. పాస్టర్ గారు ఆయన నిలబడినటువంటి
ఆయన చుట్టూ ఆయన మీద ఒక గొప్ప వెలుగు కనిపిస్తూ ఉంది. ఆయన నిలబడినటువంటి స్థలంలో ఆయన ఆవరించి ఒక గొప్ప వెలుగు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మళ్ళీ ప్రక్కకు తిరిగి చూస్తాను, అనేక మంది ఉన్నారు. వారి మీద ఒక విధమైనటువంటి ముసుగు, నల్లటి ముసుగు, చీకటి వారి మీద కనిపిస్తూ ఉంది. అప్పుడు నేను కళ్ళలోనే ఆశ్చర్యపోతూ ఉన్నాను, ప్రభువా ఏంటి నాయనా, ఇక్కడేమో వెలుగు ఉంది, ఇక్కడ చీకటి ఉంది, నేను ఎక్కడున్నాను అని చూసుకుంటున్నా ఉన్నాను. నేను కూడా చీకట్లోనే ఉన్నాను, నా మీద కూడా చీకటే ఉంది. ఇదేంటి, నేను ఇంతగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నేను చీకట్లో ఉన్నానేంటి అని చెప్పి అక్కడున్న స్థలాన్ని చూసి, మరొకటి ఏంటంటే ఆ చీకటి చుట్టూ ఒక విధమైనటువంటి ముళ్ళు ఆవరించున్నాయి, ఒక విధమైనటువంటి కంచి ఆవరించింది. అప్పుడు నాకు మెలకు వచ్చింది, లేచాను. ప్రభువా, ఆ సేవకుడు నిజమైన సేవకుడు, ఆయన నీ వెలుగులో ఉన్నాడు, నేను చీకట్లో ఉన్నాను, అది నిజమైన వెలుగు, తప్పక నేను ఆ వెలుగులోకి నేను వెళ్ళాలి, నన్ను నడిపించు అని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా ఒక విధమైనటువంటి ఆలోచన, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఎలా వెళ్ళగలను అని చెప్పి నేను ఆలోచన చేసేదాన్ని. అప్పుడు మరలా ప్రార్థన చేసుకునేదాన్ని. మరలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచారు, ఈ తరము వారైన మూర్ఖులైన ఈ తరము వారికి నువ్వు వేరు కమ్మని. నేను మరలా సంతోషంగా లేచాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ఒకటే అడిగాను, ప్రభువా నన్ను తప్పక అందులోకి నడిపించమని. మరలా పాస్టర్ గారు కొన్ని దినాలు మరి ఆయన మేము కలుసుకోకుండా అయ్యింది. నాకు చాలా భయంకరమైనటువంటి బలహీనత ఏర్పడింది. ఇంచుమించుగా ఒక 2 నెలలు నన్ను అపవాది కొట్టాడు, నా శరీరాన్ని కొట్టాడు అపవాది. అప్పుడు నేను మరి మా అమ్మగారింటికి వెళ్ళాను, అక్కడ ఉండిపోయాను. మరలా అక్కడ ఉండి ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నేను మరణం అవ్వకూడదు, నేను తప్పగా ఆ వెలుగులోకి వెళ్ళాలి, నాకు ఈ లోకంలో మరణం వద్దు, అని ప్రార్థన చేసేదాన్ని. దేవుడు నన్ను సజీవురాలుగా ఉంచి తిరిగి మరలా గృహానికి తీసుకొచ్చారు. అదే దినాన్ని అనుకోకుండా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి, అమ్మ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంచుమించుగా 2-3 సార్లు వచ్చి చూసాను, వెళ్ళాను అని చెప్పి నాతో అన్నారు. తర్వాత మరలా వచ్చారు, ఆయన ప్రార్థన చేశారు, వెళ్ళారు. నేను ఒక వారం రోజుల తర్వాత నేను మరలా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, వెళ్ళమంటారా వద్దంటారా, నాకెందుకో నా మనసు నెమ్మది లేదు, నాకు గలిబిలిగా ఉంది, ప్రభువా నాకు సహాయం చేయను అని ప్రార్థన చేసుకుంటూ, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, రాలేదు. 4 అయింది, ప్రార్థన చేసుకున్నాను. తర్వాత మరలా పని చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మనసులోనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు నాతో ఎవరో మాట్లాడుతున్నారు వెనకాల నుంచి, అమ్మ నువ్వు ఆలస్యం చేయొద్దు, ఇది సత్యమైన మార్గం, నువ్వు ఆ మార్గంలో నడువు, అది రాజ్య మార్గం, అది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది అని చెప్పి నాకు ఎవరో చెప్తా ఉన్నారు. వెంటనే ఆ పని మానేసి వెళ్ళి మరలా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని తర్వాత రోజునే పునరుద్ధాన దినం, ఆ రాత్రి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ రాత్రి నన్ను సజీవురాలుగా ఉంచు, నేను తిరిగి తప్పగా బాప్తిసం తీసుకోవాలి. నేను ఇంతకుముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడు అలా కాదు ప్రభువా, నేను నశించిపోతున్నాను, నేను తప్పగా అందులో ఉంటే తప్పగా పాతాళానికి వెళ్తాను, అది నాకు అర్థమైంది. నేను అలా వెళ్ళకూడదు ప్రభువా, నా ఆత్మలో నశించిపోకూడదు, ఈ రాత్రి నన్ను సజీవురాలుగా ఉంచని ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను. అది 2015వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తారీఖు. ఆ రోజు ఉదయాన్నే లేచాను, పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. వెళ్ళి మరి నేను వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం నేను తీసుకోవడం జరిగింది. దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. 2015 సంవత్సరం నుండి ఈ దినం వరకు నన్ను కాపాడాడు, ఆయన నన్ను నడిపించాడు. నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు, నా కుటుంబం అంతటికి రక్షణ కావాలి, నా బిడ్డలకు రక్షణ కావాలి, భర్తకు రక్షణ కావాలి, మేమెవరూ తప్పిపోకూడదు నాయన, పరిపూర్ణంగా మేమందరం రక్షించబడాలి అని ప్రార్థన చేసేదాన్ని. కానీ వారికి మాత్రం నేను రక్షణ కొరకు నేను బోధించేదాన్ని కాదు, వారిని దేవుని సన్నిధికి తీసుకెళ్లేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. అనుకోకుండా దేవుడు వారితో మాట్లాడాడు.
వారంతటి వారే బాప్తీసానికి సిద్ధపడ్డారు. వారు కూడా బాప్తీసం తీసుకోవడం జరిగింది. అలాగే దేవుని మహాకృప చేత మరి నా భర్త ఇతర దేశం నుంచి వచ్చారు. ఆయన ఫోన్లో ఆయనకి వాక్యం చెప్పేదాన్ని. ఏ వాక్యం అయితే పునరుద్ధాన దినాన్ని వినేదాన్నో ఆ మాటలన్నీ ఇంటికి వచ్చి తిరిగి మరలా ఫోన్లో చెప్పేదాన్ని. ఆయన వినేవారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్నారు. నిశ్చయంగా దేవుడు మా కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించాడు. మాకందరికీ రక్షణ ఇచ్చాడు ఆయన. నేను ఈ దినాన్ని ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఒకవేళ నేను చనిపోయినా నేను ఆయన దగ్గర ఉంటాను. ఆ నిరీక్షణ నాకు ఇచ్చాడు ఆయన. నేను అంతకుముందు అనుకునేదాన్ని నేను పరలోకం వెళ్తానేమని. వాక్యం విన్న తర్వాత తెలిసింది నేను పరలోకం వెళ్ళనని. ఎప్పుడైతే వాక్యం విన్నానో దానికి లోపడ్డానో ఇప్పుడు మరలా నిరీక్షణ కలిగింది నేను తప్పకుండా ఆయన దగ్గర ఉంటానని. ఈ లోకంలో నాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. అది ఆ ఇల్లు మేము ఉండేది నా తల్లిదండ్రులు కట్టించింది. మాకంటూ ఏమీ లేవు. అయినా గొప్ప ఆశీర్వాదం నాకు ఉంది. నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నేను చాలా ఆశీర్వదించబడ్డాను అని చెప్పి అంటూ ఉంటే వారు నన్ను అనుకునేవారు, ఈమెకేమీ లేదు కానీ అలా చెప్తుంది ఏంటి అని. కానీ నాకు తెలుసు పరలోకమైన సంబంధమైన ఆశీర్వాదం నాకు ఉందని. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో దేవుడు నన్ను నింపాడు. నిజంగా ఈ కూడికలు పెట్టడానికి అదే కారణం. నిశ్చయంగా నశించిపోతున్న వారు ఒక్కరైనా రక్షించబడాలని. నా వల్ల ఎవరైతే నశించిపోతున్నారో వారు తప్పక రక్షించబడాలని. నాలో దేవుని వాక్యం విన్నప్పుడు కోపం వచ్చేది కాదు, కానీ నాలో రోషం పుట్టేది. నేను తప్పగా అలా ఉండాలి, నేను తప్పగా ఇలా ఉండాలి, ఏమైనా నేను అలా ఉండాలి అని చెప్పి నాలో రోషం పుట్టించేవాడు దేవుడు. నన్ను అలా రక్షించాడు దేవుడు. ఈ ప్రాంతంలో నిశ్చయంగా నేను ఒక చోట పుట్టాను, ఒక చోట పెరిగాను, ఒక చోట పోషించబడుతున్నాను. ఆ విషయంలో నేను దేవుణ్ణి ప్రతిదినము స్తుతిస్తూ ఉంటాను. నేను భీమవరంలో పుట్టాను, సకుంచరంలో పెరిగాను, దిండిలో పోషించబడుతున్నాను. దేవుడు నాకు ఈ లోకంలో ఒక సత్యాన్ని బోధించి ఒక మంచి కాపర్ని ఇచ్చాడు. నాకు ప్రధాన కాపర్ని కలుసుకోవడానికి ఇక్కడ ఒక మంచి కాపర్ నాకు ఉన్నాడు. అబద్ధ బోధను వినకుండా అబద్ధ బోధను ప్రకటించే ఆ సేవకుల మధ్య నుంచి నన్ను తప్పించి ఒక మంచి వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే ఒక మంచి సేవకుని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ విషయంలో మరి ఈ కాలపు వర్తమానికుడు చెప్పిన విధంగా నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. ప్రభువా, నువ్వు ఇచ్చిన మంచి సేవకుని బట్టి నీకు వందనాలని. ఆ విధంగా నేను రక్షించబడ్డాను. నా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఈ కూడికలు పెట్టడానికి కలిగిన కారణం అదే. నేను వెళ్ళి ఎక్కడికి వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నాను, సువార్త చేయలేకపోతున్నాను. ఈ విధంగా నేను సువార్త ప్రకటించాలని. అంతేకాని నేను ఎంతో ధనవంతురాలనని కానీ, ఎంతో భాగ్యవంతురాలనని కానీ, అందరికంటే గొప్పదాన్నని కానీ ఏమాత్రం కాదు. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. నిజంగా అంతకుముందు ఏదో పై మాటలు చెప్పుకుంటూ నేను బోధిస్తూ నా వెనక ఒక 10 మందిని ఉంచుకునేదాన్ని. అప్పుడు నేను గ్రహించుకున్నాను, నేను వెళ్ళను పరలోకం, నా వెనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళలేను. నేను నశించిపోతాను, వాళ్ళు కూడా నశించిపోతారు. కాబట్టి నన్ను నేను రక్షించుకుని అప్పుడు నా వెనుకున్న వారిని ఎవరినైనా రక్షించాలి అని చెప్పేటువంటి ఆ యొక్క మంచి ఆలోచన కలిగి ఈ యొక్క కూడికలు పెట్టడం జరిగింది. నిశ్చయంగా దేవుడు నాకు ఎంతో రక్షణ ఇచ్చాడు, నా కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఇక్కడ అలా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే తప్పగా లోబడండి, దేవుని వాక్యానికి లోబడి తప్పగా రక్షణ పొందండి. నశించిపోకుండా తప్పగా దేవుని రాజ్యానికి మనం చేరాలి. అందుకోసమే దేవుని దగ్గరికి వచ్చాం. ఈ లోకంలో నాకు ఎన్నో నిందలు, హేళన జరిగింది. అయినా కానీ నేను దేవుని కొరకు నిలబడ్డాను. నాకు కావాల్సింది దేవుడు, కానీ నా వెనక నిందించే మాటలు నాకు అవసరం లేదు. అందుకే నేను దేవుని కొరకు నిలబడ్డాను. దేవుడు నిశ్చయంగా నా ప్రయాణం చివరి వరకు ఆయన నాతో ఉంటాడు, తప్పగా నన్ను ఆయనలో దాచుకుంటాడు. ఆ నిరీక్షణ నాకుంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకు నిశ్చయంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీకు అందరికీ నా వందనాలు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నా మహిమపరచబడును గాక. అందరూ లేచి నిలబడదాం కనుక మనం